నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పరిధిలో 70 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణ ఐతానగర్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మూడో రోజు కొనసాగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపిన కార్మికులు. తన యొక్క పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో టీడీపీ బీసీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సమావేశానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బీసీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో పార్టీకి జరిగిన నష్టం, కార్యకర్తలకు జరిగిన అవమానాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. నేడు విజయ పతాకం ఎగరవేసే శక్తి, సమర్థత టీడీపీకే ఉందని, ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ నాయకులు పాల్గొన్నారు. ఈ క్యాలెండర్ మా చేత పార్టీ ప్రముఖులందరి సమక్షంలో ఆవిష్కరించుకోవాలి. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో పార్టీని బలోపేతం చేయడానికి, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, మరి ముఖ్యంగా ఒక బీసీ నాయకుడిగా బీసీలకే అండ అనేది కాకుండా అందరికీ కూడా అండగా ఉంటూ సమాజంలో తనకంటూ ఒక వ్యక్తిగతంగా ప్రత్యేకతను నిలుపుకుంటున్నటువంటి సందర్భంలో రాబోతున్నటువంటి సమయం ఎన్నికల సమయం. 4.5 ఏళ్ల కాలం వైసీపీ యొక్క పాలనని చూసిన తర్వాత ఏ వర్గానికి న్యాయం జరగకపోగా అన్ని వర్గాలని కూడా నష్టపరిచే పాలనగా మనందరం కూడా గుర్తించినటువంటి అంశం. ఈ యొక్క రాక్షస పాలనని పారదోలటానికి, ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చినటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గద్దె దించాల్సినటువంటి అవసరం. ఇది ఒక మన బాధ్యత. ఈ 4.5 సంవత్సరాల కాలంలో మనకు జరిగినటువంటి అవమానాలు, మన పార్టీకి జరిగినంత నష్టం, కార్యకర్తలను ఏ రకంగా వేధించారో, అంతేకాకుండా నాయకత్వాన్ని ఏ రకంగా బాధించారో, స్వయంగా మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా కుటుంబాన్ని ఏ రకంగా అపహాస్యం చేశారో, ఇవన్నీ మీ మనసులో ఎవరికైనా గుర్తుంటే మన అడుగు తప్ప. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని రాష్ట్రంలోకి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24%కి తగ్గించి బీసీలకు రాజ్యాధికారం దూరం చేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీకే దక్కుతుంది. అలానే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 70 మంది బీసీలు ఆటవికంగా, అమాయకంగా హత్యకు గురి గావించబడ్డారు. బీసీ ఆడబిడ్డలు మానభంగానికి గురయ్యారు. దానికి నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వహించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అట్లానే రాబోయే 2024 ఎన్నికలలో ప్రతి ఒక్కరు బీసీలంతా ఒక తాటి మీదకి వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి తద్వారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం పీఠం అధిరోహించాలని కోరుకుంటున్నాను. తెనాలి మండలంలో అభివృద్ధి పనులకు 70 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. తెనాలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది. కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ హాజరయ్యారు. సమావేశానికి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
తెనాలి మండల అభివృద్ధికి సంబంధించి పలు విషయాలను చర్చించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి తెనాలి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ చిన్నబోయిన శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రతాప్ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకొస్తా ఉంది, ఇస్తా ఉంది, అది అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ మీటింగ్లో కూడా మీరు ఏదైనా చెబితే వాటిని కూడా నేను కూడా మానిటరింగ్ చేస్తాను. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు సుమారు 30,000 కోట్ల రూపాయలని సంక్షేమానికి బటన్ నొక్కి పోతాం ఈ 40 రోజుల్లో. ఈ 40 రోజుల్లోనే వైఎస్ఆర్ చేతి కానీ, పెంచిన 3,000 పెన్షన్ కానీ, ఆసరా కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 124 అడుగుల విగ్రహాన్ని సుమారు 300 కోట్ల రూపాయలతో నిర్మించి 19వ తారీఖున దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నాం. సో దీనికి సంబంధించి మొత్తం పార్టీ ప్రభుత్వం ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది. పార్టీ గారు ప్రభుత్వాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఒక 2 రోజుల్లో మండలాలకి అలాగే మున్సిపాలిటీ కూడా పంపబోతున్నాం. సో మీరు కూడా ఇప్పుడు ఏదైతే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరుగుతుందో దాన్ని సక్సెస్ఫుల్ చేయండి. అలాగే రేపు నుంచి ఈ 1వ తారీఖు నుంచి సుమారు 45 డేస్ ఈ 3 కార్యక్రమాల్లో కూడా పంచాయతీ లెవెల్లో పంచాయతీ ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అందరూ ఇన్వాల్వ్ అయ్యి, అలాగే ఇక్కడ ఉన్న సెక్రటరీస్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యక్రమాలను కూడా దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంగళగుంతులు ఎస్డబ్ల్యూసీకి 3 లక్షలు ఇచ్చాము. కంచెర్లపాలెం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనంకు 3 లక్షలు ఇచ్చాము. కంచెర్లపాలెం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనం పూర్తి చేయటకు 2 లక్షలు. కటివరం గ్రామంలో పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనం పూర్తి చేయటకు 3 లక్షలు. కటివరం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ అదనపు వసతులకు 3 లక్షలు. కటివరం గ్రామ పంచాయతీ జిఎస్పి భవనంకు అదనపు వసతులకు 3 లక్షలు. అలాగే అందరికీ అన్ని గ్రామాలకు సమానంగా చూసిన ఇంకా ఏదైనా గ్రామాల్లో పిఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కు వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 20 రోజులుగా చేస్తున్న నిరసనలో భాగంగా గురువారం తమ విధులను బహిష్కరించి కోర్టు లోపలికి వెళ్లే అన్ని గేట్లకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రముఖ వైద్యులు చందు సాంబశివుడు పాల్గొని దీక్షకు మద్దతును తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని, కాబట్టి ఈ దురుద్దేశపూరితమైన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తగాదాలు వచ్చేదే ఎక్కువగా ఆస్తి తగాదాలు. ఒక పక్క క్రిమినల్ ప్రొసీజర్ పక్కన పెడితే సివిల్ ప్రొసీజర్లో ముఖ్యంగా ఆస్తి తగాదాలు. అది పొలం అనివ్వండి, స్థలం అనివ్వండి, ఇంకోటి అవనండి, తర్వాత అన్నదమ్ముల వ్యవహారాలు కానివ్వండి, తండ్రి కొడుకుల వ్యవహారాలు కానీ ఏదైనా వచ్చేదే ఆస్తి మీద. అలాంటి ఆస్తుల మీద లీగల్గా కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తాం ఎంతవరకు సబబు అని చెబుతున్నా. ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాలు అందరూ పిచ్చాళ్ళు అయ్యి కోర్టులకు ఇవ్వాల. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి మారేటప్పుడు ఎవరు అధికారంలో ఉంటే అసలు మరీ ఈ రీసెంట్గా ఇంతకుముందు రెవెన్యూ ఆఫీసర్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ వాట్ ఎవర్ దే హ్యావ్ టేకెన్ బోత్ ఆన్ ది ఆఫ్టర్ టేకింగ్ ది ఐపీఎస్ దే యూజ్ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ, స్వతంత్రంగా ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఒక చిన్న గుమస్తాల్లాగా వచ్చేసి అక్కడ మినిస్ట్రీ ఏది చెప్తే అది, సీఎం ఏది చెప్తే అలా చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రెవెన్యూ యొక్క హక్కులు చట్టాలన్నీ కూడా రెవెన్యూ ఆఫీసర్లకు ఇస్తే భూమి హక్కులు, భూమి తగాదాలు కానీ లేకపోతే టైటిల్ కానీ ఇంకొక స్థలాలు కానీ ఏదైనా కానీ రెవెన్యూ వాళ్ళకి ఇస్తే పూర్తిగా
రాజకీయం అయిపోయి ఎవరైతే అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటారో, ఎంపీ ఉంటారో, మినిస్టర్లు ఉంటారో వాళ్ళకు అనుకూలంగా జరుగుతాయి. రెండవది, ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఇది అన్యాయం, అక్రమం. ఇట్ ఈజ్ అగెనిస్ట్ ది లా. మన రాజ్యాంగం ఏ రకంగా పెట్టారో ఇంతకుముందు మేము కూడా ఇప్పుడు చెప్తూ ఉంటాం. రాజ్యాంగాన్నే సంరక్షించేటువంటి బాధ్యత పోయింది. వీఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది లీగల్ బార్ అసోసియేషన్ విచ్ ఈజ్ ఫైటింగ్ అగెనిస్ట్ ది ఇంజస్టిస్ త్రూ ది జీవో నంబర్ 512 అండ్ యాక్ట్ నంబర్ 27/23. వాళ్ళకి పూర్తి సంపూర్ణ. ఈ కార్యక్రమంలో తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ కంచెల్లి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు మరియు న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. తెనాలి కోర్టు ప్రాంగణంలో ఫెడరేషన్ వాళ్ళతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేస్తున్న న్యాయవాదులు పోరాటానికి సంఘీభావంగా మేము కూడా మా తెనాలి బార్ అసోసియేషన్ తరపు నుంచి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మేము ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ కార్యాచరణలోనే పిలుపుతోనే ఇవాళ ఈ రిలే నిరాధ్యక్ష శిబిరాలను ఏర్పాటు చేసుకోవటం, దీనికి ఫెడరేషన్ వాళ్ళు నిన్న వచ్చి వాళ్ళు కూడా సంఘీభావం తెలపటం, అలాగే ఈరోజు ఈ శిబిరానికి ఇచ్చేసినటువంటి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ చందు సాంబశివ గారికి తోటి మన న్యాయవాదులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ చీకటి జీవో అయినటువంటి చట్టం 27/23 జీవో నెంబర్ 512/23ని రద్దు చేసే వరకు గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మనం న్యాయవాదులందరం కూడా కలిసి పోరాడాలని, దానికి అందరూ కూడా సహకరించాలని. పబ్లిక్కి ప్రజలకు అందరూ కూడా అన్యాయం, అక్రమాలు జరిగే విధంగా రూపొందించకూడదని మినిమం పరిజ్ఞానం కలిగి చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ చట్టం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైంది. ఈ నిరసన ఏదైతే లాయర్లు తెలియజేస్తున్నారో కేవలం లాయర్ల కోసమే కాదు, పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ కాపాడటం కోసం, ప్రజల హక్కులు కాపాడటం కోసం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము తప్ప ఈ చట్టం వస్తే మాకు మరిన్ని కేసులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా జరిగే అక్రమాలను, అన్యాయాలను మళ్ళీ అప్పీలేట్ ట్రిబ్యునల్లో మళ్ళీ మా కేసులు వస్తాయి. మాకు లాయర్లకి ఇబ్బంది లేదు. మా కేసులు మాకు వస్తే లాయర్ల కేసుల కోసం కానీ, లాయర్ల హక్కుల పరిరక్షణ కోసం కానీ ఈ నిరసన తెలియజేయట్లేదు. ఈ నిరసన కేవలం పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం, ప్రజల యొక్క హక్కులు కాపాడటం కోసమే మేము నిరసన తెలియజేస్తూ మా వచ్చే ఫీజులు కూడా మానుకుని, మా వృత్తిని మానుకుని మేము 3 వారాల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్నాం. జడ్జీల చేత దుబ్బులు తింటా, జడ్జీల చేత మేము ఇబ్బంది పడతా కూడా. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం చేసే ఈ ఉద్యమంలో పబ్లిక్ కూడా ప్రజలు కూడా ప్రాతినిధ్యం వహించి భాగస్వామ్యం. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటో వేయడాన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు ధర్నా నిర్వహించారు. పాడిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫోటోలు తొలగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఒక ఆధ్యాత్మిక కేంద్రమని, కానీ ప్రభుత్వం దానిని ఒక ఆదాయ వనరుగా చూస్తుందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హిందూ విశ్వాసులపై మరియు దేవాలయాలపై అనేక దాడులు జరిగాయని, ఇంతవరకు దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదని చెప్పారు. టీటీడీ సిబ్బందికి ఇచ్చే ఇళ్ల పట్టాలపై వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం అతని యొక్క ప్రచారానికి పరాకాష్ఠగా నిలుస్తుందన్నారు. ఇది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని, దీనిని ఉపసంహరించుకోవాలని పాడిబండ్ల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు మైల హరికృష్ణ, మద్దెల కృష్ణకాంత్, అన్నవరపు వేణు, బెట్రా కనకదుర్గ, లక్ష్మి, కడియాల నందకిషోర్, సికా రవీంద్ర, కుశల్ రాజ్ జైన్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తామో అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వ్యక్తులకి ఇచ్చిన ఇళ్ల పట్టాలపైన వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హిందూ వ్యతిరేకి, హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోని వేయటాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈయనకి హిందూ మత యొక్క విశ్వాసాలపైన ఎటువంటి విశ్వాసం లేదు, హిందూ దేవాలయాల మీద విశ్వాసం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక కేంద్రం, కానీ ఈయన దృష్టిలో అది కేవలం ఒక ఆదాయ వనరుగా చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ హిందూ దేవాలయాల మీద ఎందుకింత వివక్ష అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. హిందూ దేవాలయాల పవిత్రతను కించపరిచే విధంగా ఈయన చర్యలు, అదేవిధంగా హిందువుల మత విశ్వాసాల మీద ఈయన దాడులు. ఈరోజు మనం చూస్తే ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందూ రథాల మీద దాడులు, విగ్రహాల మీద దాడులు, దేవాలయాల్లో చోరీలు, ఇప్పటి వరకు వాటిల్లో ఏ ఒక్క వ్యక్తిని కూడా
ఈయన అరెస్టు చేయకపోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన ఈ మతాన్ని కించపరచడానికే సీఎం అయ్యాడా అనిపిస్తూ ఉంది. సీఎం అయిన దగ్గర నుంచి ఏదో విధంగా ఈ మతం మీద జనాల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేసి వేరే మతంలోకి వీళ్ళందరినీ మార్చడానికి ఏదైనా కుట్ర చేస్తున్నాడా అనే విధంగా ఈయన ప్రవర్తన చూస్తూ ఉంటే అనుమానం కలుగుతూ ఉంది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వారికి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చారో వాటిల్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన ఈయన ఫోటో వేసుకున్నాడంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లే. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే చాలామందికి చాలా గతి పట్టింది, అలాంటివి మీకు కూడా పట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి బుద్ధితో ప్రవర్తించాలని మేము కోరుకుంటున్నాం. సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. 3వ రోజు సమ్మెలో భాగంగా దీక్షా శిబిరం వద్ద కార్మికులు చెవులో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలివెన్స్ వర్తింపజేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు విజయలక్ష్మి, నాగరాజు, రాచూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, దుర్గా ప్రసాద్, దారా చంటి, దార్ల పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 3వ చేరింది. ఈ సమ్మె యొక్క ప్రధానమైన డిమాండు ఇప్పటికీ మేము పదే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కనీస వేతనం 26,000 చేసి పర్మిట్ చేయమని కోరుతా ఉన్నాం. ఈ తెనాలి మున్సిపాలిటీలో మా మున్సిపల్ కార్మికులతో పాటు వివిధ సంస్థల్లోనూ, అట్లాగే షాపింగ్ మాల్స్లో, కుమార్ పంపులు, అట్లా రకరకాల సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు దాదాపు 3,200 మంది పైచిలకు ఈఎస్ఐ కార్డు హోల్డర్లుగా ఉన్నారు. కానీ ఇక్కడ గత 13 నెలల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయడం జరగలేదు. అట్లాగే 24 గంటల పాటు అందుబాటులో మేల్ ఫిమేలు డాక్టర్ ఉండాల్సిన నిబంధన ఉంది. అయినా మాకు ఈఎస్ఐ ప్యానల్ హాస్పిటల్ కానీ 24 గంటలు అందుబాటులో ఉన్న డాక్టర్లు కానీ లేకపోవటం, కార్మికులు అనారోగ్యం గురైనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో వేలాది రూపాయలు పెట్టుకోవాల్సిన 20,000 రూపాయలు జీవో ఇవ్వాలని అడుగుతున్నాము. ఆ జీవో జగనన్నకి ఇతరం పత్రం ఇచ్చాము. ఇచ్చినప్పుడు నేను మాట ఇస్తున్నాను, మాట తప్పను, నేను మడి తప్పునాను అన్నాడు జగనన్న. ఇప్పుడు జగనన్న మాకు అన్యాయం చేశాడు, ఎందుకు మమ్మల్ని రోడ్డుకి వేసేసాడు. ఇప్పుడు జగనన్న ఇంక నుంచైనా మా సమస్యల మీద ఇప్పుడు మాట్లాడని కోరుతున్నాము. మేము కరోనా టైంలో కదా మేము మా ప్రాణాలను బలంగా పెట్టి మేము పనులు చేశాము. మేము పిల్లల్ని తల్లులు అందరినీ ఇళ్లలో వదిలేసి గారు వచ్చి కరోనా టైంలో పనులు చేసినందుకు జగనన్న మా మీద చూపించాలని చూస్తున్నాము. ఇప్పుడు అందులో ఈఎస్ఐ కార్డు ఉంది మాకు. ఆసుపత్రి తెనాలి ఎక్కడ ఆసుపత్రి లేవు. దాని గురించి ఆసుపత్రి మాకు తెనాలి ఆసుపత్రి పెట్టాలని. ఈ నెల 30వ తేదీ పద్య సాంఘిక నాటక రచనలపై రచయితలకు తెనాలిలో సదస్సు నిర్వహించనున్నారు. కళల కానాచి తెనాలి మరియు విజయవాడ వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో సమకాలీన సాంఘిక పద్య నాటక రచన మరియు సాంఘిక నాటక రచనలపై రచయితలకు కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ఈ సదస్సును నిర్వహించనున్నట్లు గురువారం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సమకాలీన పద్య నాటక రచనలు, మధ్యాహ్నం 12:30 సాంఘిక నాటక రచనలపై సదస్సు మరియు వర్క్షాప్ ప్రారంభమవుతుందని తెలిపారు. అలా కాకుండా పద్యం కూడా మాదే, మాకు పద్యం తెలిసి ఉండాలి, పద్యం వచ్చి ఉండాలి అనేటువంటి భావన యువతకి కలగాలి అంటే పద్యం యువతకి దగ్గర అయ్యేలా చేయాలి. అలా చేయాలి అంటే కేవలం పద్య నాటకం అంటే పౌరాణిక నాటకం, పురాణాలకి మాత్రమే సంబంధించిన నాటకం కాకుండా సమకాలీన సమాజానికి కూడా సంబంధించింది పద్యం అనేది మనం చెప్పగలగాలి. అంటే ఇప్పుడు ఇదేదో మనం కొత్తగా చేస్తుంది కాదండి, ఎప్పటి నుంచో ఉంది. కాళ్ళకూరి నారాయణరావు గారు మహానుభావుడు ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితమే సాంఘిక పద్య నాటకాలు రాశారు. ఆయన చింతామణి సాంఘిక పద్య నాటకం, ఆ కాలానికి సమకాలీన సాంఘిక పద్య నాటకం చింతామణి. అలాగే వరవిక్రయం ఆ కాలానికి సాంఘిక పద్య నాటకం. వరకట్నం అనే సమస్య ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఈ కాలానికి కూడా అది వర్తిస్తుంది. అలాగే మధుసేవ ఆ కాలానికి సమకాలీన సాంఘిక పద్య నాటకం. మద్యపానం అనేది ఈరోజు కూడా ఉంది కాబట్టి ఈ కాలానికి కూడా వర్తిస్తుంది అది. సో
సాంఘిక పద్య నాటకాలు ఈ కాలంలో ఇప్పుడైతే సాంఘిక పద్య నాటకం రాయాలి అంటే ఆయన తర్వాత సాంఘిక పద్య నాటకాలు పెద్దగా రాలేదండి. ఒకళ్ళిద్దరు ఏమైనా రాశారేమో నాకు తెలియదు, రాసినా కూడా పెద్దగా ప్రాచుర్యాన్ని పొందలేదు. ఈ కాలానికి సాంఘిక పద్య నాటకం ప్రాచుర్యం పొందేలాగా ఉండాలి అంటే ఈ కాలానికి సాంఘిక పద్య నాటకం ఎలా ఉండాలి అనేది అవసరం. అందుకని సాంఘిక పద్య నాటక పోటీలు, సమకాలీన సాంఘిక పద్య నాటక పోటీల్ని మేము అనౌన్స్ చేశాం. అందులో భాగంగా సెలెక్ట్ అయిన ప్రతి నాటకానికి ప్రదర్శన పారితోషికంతో పాటు, ప్రైజ్ మనీతో పాటు రచయితకి కూడా 25,000 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందని, నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, భారత్ ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, పూర్ణచంద్రరావు, స్టీవెన్ బాబు, శివనారాయణ, భీమా రమేష్, శంకర్రావు, కోటేశ్వరరావు, రాయప్ప, వీరస్వామి, కృష్ణ, కార్తిక్, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకుని 139వ ఫౌండేషన్ డే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా భారత జాతి మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 1885 ఈ డిసెంబర్ 28న అప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబైలో కాంగ్రెస్ పార్టీ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి 1920 తర్వాత మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే ఇంకా పెద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, తర్వాత ఇంకా ఇందిరాగాంధీ గారు, మిగతా నాయకులు చాలామంది, మన రాష్ట్రంలో కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పట్టాభి సీతారామయ్య గారు, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, అలాగపోతే ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, అలా చాలామంది, ఎన్జి రంగా గారు, అలా చాలామంది నాయకులు స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది 47 ఆగస్టు 15. కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి తెలంగాణకి తేడాలు, తెలంగాణ నాయకులు వాళ్ళు సపరేట్ రాష్ట్రం కోరుకున్నప్పుడు ఒక తల్లి తండ్రిగా ఇద్దరు కొడుకులకు, ఇద్దరు సంతానాల్లో ఎలా న్యాయం చెయ్యాలి అనేటువంటిది ఆలోచించి తప్పనిసరి పరిస్థితిలో రాష్ట్రాన్ని విడగొట్టింది. అంతేగాని మన సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి బెట్ల, గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి రాజధాని హైదరాబాదు, అందులో మన స్టేక్ కూడా ఉన్నదని చెప్పేసి దానికి అది వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మనకు అనేక సదుపాయాలు కల్పించి అంది కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో. ఆ సదుపాయాలని ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశంలో, ఆనాడు ఇంకో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రాన్ని విడగొట్టొద్దని చెప్పిన వాళ్ళు ఎవరో కాదు. మీరు విభజించలేకపోతే మేము విభజిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ వల్ల తేలకపోతే మాకెందుకు, మమ్మల్ని అడగటం ఎందుకు, ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని చెప్పిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ప్రకారంగా ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నిందంతా కాంగ్రెస్ పార్టీ మీద వేయటం, ప్రజలు కూడా ఆవేశంలో అంతా కాంగ్రెస్ పార్టీని దోషులుగా చూసి ఎంతో కాలం పరిపాలించిన 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గురువారం పట్టణ రామలింగేశ్వరపేట రాజుల కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మందిరం వద్ద సేవారత్న తంగెళ్ల శేషంరాజు 6వ వర్ధంతి కార్యక్రమం తెనాలి పట్టణ భట్రాజు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పాల్గొని తంగెళ్ల శేషంరాజు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేసన శంకర్రావు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి, ముఖ్యంగా భట్రాజు కులస్తుల సంక్షేమానికి విశేష కృషి చేసిన తంగెళ్ల శేషంరాజు చిరస్మరణీయులని అన్నారు. మంచి వ్యక్తిగా, మానవతావాదిగా సమాజంలో అన్ని రంగాల్లో బీసీల అభివృద్ధి చెందాలని నిరంతరం పరితపించేవారని తెలిపారు. స్వర్గీయ సేవారత్న, నిరుపేదల పెన్నిధి, బీసీ ఉద్యమ నేత, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ గుంటూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా
బీసీ సామాజిక వర్గాలని చైతన్యపరిచినటువంటి వ్యక్తి తంగెళ్ళ శేషవరాజు గారు. ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మరి భట్రాజు కులానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఆ కులానికి గుర్తింపు లేనటువంటి రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రథమ వ్యక్తి శేషవరాజు గారు. ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలే కాదు, భట్రాజుల వారు కూడా ఎక్కడున్నా కూడా ఆయన్ని స్మరించుకోవటం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా నేనైతే. పట్టణ భట్రాజు సంఘం అధ్యక్షులు గంగరాజు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో భట్రాజు కాలనీ ఏర్పాటుకు విశేష కృషి చేస్తారని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో బీసీ వెల్ఫేర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీను, సరికొండ వెంకటేశ్వరరాజు, కూరపాటి కొండంరాజు, చల్లగాలి శివశంకర్ రాజు, ఆంజనేయరాజు, సరికొండ సాంబశివరాజు, వెంకటేశ్వరరాజు, తంగెళ్ల సత్యనారాయణరాజు, చక్రాల శ్రీరామరాజు, శ్రీదేవి, సరికొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తంగెళ్ల శేషరాజు గారు పరమపదించి ఇప్పుడు 6 సంవత్సరాలండి. ఇది 6వ వర్ధంతి కార్యక్రమం. వారి ఆశయాల మేరకు మేమందరూ కూడా తెనాలి ఉన్నటువంటి భట్రాజు సంఘం అంతా కూడా వారి ఆశయాల మేరకు కృషి చేస్తున్నాం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. పట్టణ 39వ వార్డులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. రాష్ట్రం మరలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన కూటమిని గెలిపించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీళ్ళు ప్రజలకు చేస్తున్నారని చెప్పి, ప్రజా వ్యతిరేక విధానాలను ఏ రకంగా అవలంబిస్తున్నారని చెప్పి చెప్తూ, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడే నూతన ప్రభుత్వం ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని చేయాలనే ఉద్దేశం ఉందో, ఉద్యోగ అవకాశాలు ఉండి రాని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అంతేకాకుండా ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యాన్ని కలగజేయటం, దీంతోపాటు ఆడబిడ్డ ఎవరికైతే 18 ఏళ్ళు నిండియో ఆ 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఆడబిడ్డకి 59 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా నెలకి ఒక్కొక్కరికి 1500. ఆ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా అంతమంది కూడా ఈ యొక్క ఆడబడ్డి నది వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000. ఎంతమంది ఉంటే ముగ్గురుంటే 54,000, నలుగురుంటే 72,000, ఇద్దరుంటే 36,000, ఒకళ్ళుంటే 18,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉందని చెప్పి ఆ బాండ్స్ని అప్పచెప్పటం, అంతేకాకుండా 3 సిలిండర్లు ఇచ్చే బాండ్ని అప్పచెప్పటం, ఇద్దరు బిడ్డలు కానీ ముగ్గురు బిడ్డలు కానీ చదువుకునే బిడ్డలు ఉంటే ఆ బిడ్డలకి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు, ముగ్గురు బిడ్డలు ఉంటే 3 15 45,000 రూపాయలు వారికి ఇవ్వండి. ఈ రోజున ఈ ప్రభుత్వం 15,000 ఇస్తానని 14,000, 14,000 ఇస్తానని 13,000, 13,000 ఇస్తానని 12,000, అంతేకాకుండా చదువుకునే బిడ్డలు అందరికీ చదువు చెప్పిస్తానని ఒక బిడ్డకే చదువు చెప్పించే కార్యక్రమం, ఆ బిడ్డకి కూడా ఒక సంవత్సరం ఇస్తే ఇంకో సంవత్సరం ఇవ్వకుండా, ఇలాంటి పరిస్థితి లేకుండా ఎవరైతే స్కూల్ విద్యకి వెళ్ళి ఇంటర్మీడియట్ విద్య వరకు చదువుకున్నారో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమంది నీ నా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఎవరైతే రైతులు ఉంటారో ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయల సౌకర్యాన్ని ప్రతి సంవత్సరం కూడా కలగజేయాలి. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల నుండి ఉద్యోగం రాకుండా ఉండి ఉద్యోగ అవకాశం వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఒక్కొక్కరికి, ఆ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 3,000 రూపాయలు నెలకి ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అని చెప్పి ఈ సందర్భం మనవి చేసి ఈ అంశం. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 17వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు ద్వారా తమ సమస్యలు పరిష్కరించాలంటూ సందేశం పంపి అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు.
మేము నిరవధిక సమ్మె చేస్తున్నాం. 17వ రోజుకు చేరింది. ఈరోజు పోస్ట్ కార్డులు అంటే మా ఆవేదనను తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డుల ద్వారా మేము తెలియజేయడానికి ఈరోజు నిర్ణయించుకున్నామండి. పోస్ట్ కార్డుల ద్వారా పంపిస్తున్నాము. అయితే ఈరోజు సాక్షి పేపర్లో మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ ఇచ్చారండి. వారు ఏవైతే పథకాలు మాకు అమలు చేశారు అనే దాని మీద ఒక సుదీర్ఘమైన లేఖ రాసినట్టు రాశారు. అందులో 2016లో నా 2000 ఉన్నదాన్ని 4000 చేశాము. నా తర్వాత 2017లో మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు వారి బాధలు మేము ఇదిలో పెట్టుకొని వారి జీతాన్ని మేము రాగానే 7,000 నుంచి 11,000 చేశామని చెప్పారు. 2018లోనే మా జీతాలు 10,500 చేశారు. అంటే గత ప్రభుత్వంలోనే మాకు 10,500 జీతం వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 1,000 రూపాయలు మాత్రం పెంచారు. అయితే జగన్మోహన్ గారు పాదయాత్రలో ఏదైతే చెప్పారో తెలంగాణ కన్నా మాకు అదనంగా 1,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ మాటను మేము నిలబెట్టుకోమని ఇన్ని రోజుల నుంచి మేము ఈ దీక్ష చేస్తున్నాము. అయితే మేము ముందుగా ఇచ్చాం కదా అన్న మాట మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుత కాలంలో తెలంగాణలో ఎంత జీతం ఉంది, మాకు ఎంత జీతం ఇస్తున్నారని మేము అడుగుతున్నామండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం అమలు చేయమని అడుగుతున్నాము. దానికి ఇంతవరకు మాకు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. మేము కొన్ని హామీలు మేము నెరవేర్చాము, మీ విధుల్లోకి మీరు వెళ్ళండి అంటున్నారు. ఇది ఎంతవరకు భావ్యం అండి? అసలైనవి వదిలేసి ఏదో కొసరుగా మేము ఇచ్చాము అని అంటే మేము కనీస వేతనం అడుగుతున్నామండి. మేము చేసే పని కోసమే మేము అడుగుతున్నామండి. మేము కావాలని దేనికోసమో చేయట్లేదు. అప్పుడు పోరాడి స్వతంత్రాన్ని ఏ రీతికి అయితే తీసుకొని వచ్చారు, ఇప్పుడు కూడా మేము పోరాడి మా హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడి గెలుస్తామండి. ఆడవాళ్ళ కోసం మీరు ఇంత చేసాం, మేము అంత చేసామని చెప్పేసి మీకోసమే మేము అన్నగా ఇంటి మనిషిగా ఉన్నానని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక అన్నగా చేసింది ఏమీ లేదు. ఇంట్లో చెల్లెల్ని బయటికి నెట్టారు. మేమెంత అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మేము పోరాడతామండి, మా హక్కులు సాధిస్తామండి. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం, ఎలాగైనా పోరాటానికి సిద్ధంగా ఉంటామని మీకు తెలియపరుస్తున్నాము. దీంట్లో 2016లో మేము పెంచామనుంది. మీరు వచ్చింది ప్రభుత్వంలోనికి 2019లో మీరు వచ్చింది. 2016లో ఉన్న ప్రభుత్వం టీడీపీ వాళ్ళు పెంచింది 6,000 జీతానికి 10,500 జీతం చేశారు. అలాంటి జీతాన్ని మీరు పెంచామన్నట్టుగా దీంట్లో సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండల పరిధిలో 70 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పట్టణ ఐదానగర్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మూడో రోజు కొనసాగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. చెవిలో పూలు పెట్టుకొని వినూత్న నిరసన తెలిపిన కార్మికులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.